సినిమాల తర్వాత మురుగదాస్ పేరు నేషనల్ వైడ్ గా పాపులర్ అయిపోయింది. బాలీవుడ్ నుంచి ఆఫర్స్ తలుపు తట్టాయి. తన పాపులారిటీ పెంచుకోవడానికి ఇదే కరెక్ట్ రూట్ అని మురుగదాస్ కూడా బాలీవుడ్ బాట పట్టారు. అక్కడ కూడా తొలి సినిమాతోనే తన సత్తా చూపించాడు మురుగదాస్. సౌత్ లో సూపర్ హిట్ అయిన గజనీ సినిమాను తనదైన స్టైల్లో బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ తో రీమేక్ చేశాడు మురుగదాస్. ఆమీర్ యాక్షన్ కు మురుగదాస్ టాలెంట్ కూడా తోడు కావడంతో గజనీ బాలీవుడ్ రికార్డులతో చెడుగుడాడేసుకుంది. ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి కలెక్షన్ సునామీ క్రియేట్ చేసింది. గజనీ సునామీతో బాలీవుడ్ లో మురుగదాస్ పేరు మారుమోగిపోయింది. టాప్ హీరోలు కూడా తమతో ఒక్క సినిమా అంటూ మురుగదాస్ వెంటపడ్డారు. కానీ మనోడు మాత్రం గజనీ తర్వాత సైలెంట్ గా సౌత్ కు వచ్చేశాడు. సూర్యతో 7th సెన్స్ చేసేశాడు. ஆயிரத்தி 600 வருஷத்துக்கு முன்னால வாழ்ந்த போதி தர்மனை அதே திறமையோட திரும்ப வர வைக்க முடியும். ஒரு ஓவியனோட ஒரு போர் வீரனோட பரம்பரை டிஎன்ஏல அந்த திறமைகள் இப்பவும் இருக்கும். அதை தூண்டி விடுறது மூலமா நம்ம அந்த பரம்பரை திறமைகளை திரும்ப கொண்டு வர முடியும். గజనీ వంటి సూపర్ హిట్ తర్వాత మురుగదాస్ సూర్య కాంబినేషన్ లో తెరకెక్కిన 7th సెన్స్ పై మొదటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సైన్స్ కాస్త ఎక్కువ కావడంతో కామన్ మ్యాన్ కి 7th సెన్స్ అర్థం కాని సబ్జెక్ట్ గా మిగిలిపోయింది. దాంతో సినిమా బాగున్నా రిజల్ట్ మాత్రం తేడా కొట్టేసింది. పాదం పడితే కులాస మగమాటం చెదిరితే మగవాడికి ఎంతో దిలాస సయ్యాడకు హద్దు లేదే మరి శిరీష. ఎన్నో అంచనాలు పెట్టుకున్న 7th సెన్స్ బెడ్సి కొట్టడంతో కాస్త నిరాశపడ్డ మురుగదాస్ వెంటనే మరో సినిమాతో రెడీ అయిపోయాడు. ఈసారి ఎలాంటి ప్రయోగాలు చేయకుండా తుపాకీ వంటి కమర్షియల్ మూవీతో వస్తున్నాడు. 3 ఏళ్ల తర్వాత భారీ అంచనాలతో వచ్చిన 7th సెన్స్ ఫ్లాప్ మురుగదాసును డైలమాలో పడేసింది. దాంతో గ్యాప్ తీసుకోకుండా వెంటనే మరో సినిమాకు ముహూర్తం పెట్టేశాడు మురుగదాస్. ఈసారి ప్రయోగాల జోలికి వెళ్లకుండా మాస్ హీరో విజయ్ తో తుపాకీ వంటి పక్కా కమర్షియల్ మూవీని తెరకెక్కిస్తున్నాడు మురుగదాస్. Amongst them is one DIA specialist. वो कौन है? आज मुंबई सिटी में 12 लोगों ने 12 जगहों पर बॉम्ब रखने की कोशिश की है और किसी ने इनकी हाथ त्यागी है. इस शूटआउट के पीछे आखिर हाथ है किसका? Each of the victims have been identified as terrorists. Guys, ఇది కొంచెం సీరియస్ అయిన గేమ్. విజయ్ కాజల్ జంటగా నటిస్తోన్న తుపాకీ మూవీ కోసం శ్రీకర ప్రసాద్, సంతోష్ శివన్, మురుగదాస్, జెమినీ ఫిల్మ్ సర్క్యూట్, హారిష్ జయరాజ్ వంటి గ్రేట్ టెక్నీషియన్స్ టీమ్ వర్క్ చేస్తోంది. ఇందులో విజయ్ ను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపిస్తున్నాడు మురుగదాస్. తుపాకీని టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడు మురుగదాస్. ఇనిమేదం తెలియపోదు. मुझे स्मार्ट लोगों से नफरत है. இந்த பொண்ணு எனக்கு பிடிக்கல. நீங்க ஸ்மோக் பண்ணுவீங்களா? தம்மு தம்மு. I see private forces for Captain Jagdish body south.
దివాళీకి రానున్న తుపాకీపై తమిళనాట భారీ అంచనాలు ఉన్నాయి. ఇక 7th సెన్స్ ఫ్లాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో మురుగదాస్ కూడా ఈ సినిమాపై ఎన్నో ఆశలతో ఉన్నాడు. ఓ విధంగా చెప్పాలంటే తుపాకీ మురుగదాస్ కెరియర్ కు డిసైడర్ గా మారింది. Boys, the game is going to end now. 3, 2, 1. Shoot! సౌత్ ఇండస్ట్రీతో పాటు ప్రస్తుతం నార్త్ ను కూడా లైన్ లో పెడుతున్నాడు మురుగదాస్. ఇప్పటికే గజనీతో అక్కడ బ్లాక్ బస్టర్ కొట్టేసిన మురుగదాస్ లేటెస్ట్ గా మరో రీమేక్ తో బాలీవుడ్ ఆడియన్స్ ని పలకరించడానికి రెడీ అవుతున్నట్లు టాక్. సౌత్ లో రికార్డులు తిరగరాసిన ఠాగూర్ కి బాలీవుడ్ లో రీమేక్ ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈ మధ్య గాసిప్స్ గుప్పుమంటున్నాయి. నువ్వు అక్రమంగా సంపాదించిన ఆస్తి పేదవాళ్ళందరికీ సమానంగా పంచుతాను. ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టు. పెట్టకపోతే నువ్వు చచ్చాకైనా నీ శవంతో ఈ కాగితాల మీద వేలు ముద్రలు తీసుకుంటాను. టంగు తెగుద్ది. మళ్ళీ అరిచావో నీ కంఠంలో నరాలు తెంపి నా బూట్లకి లేసులుగా కట్టుకుంటాను. పిట్ట కొంచెం కోతఘనం అంటే ఇదే మరి. చేసింది 1/2 డజన్ సినిమాలు, కానీ క్రేజ్ మాత్రం నేషనల్ వైడ్ గా పెరిగిపోయింది. అందరిలా కాకుండా కాస్త డిఫరెంట్ గా ట్రై చేద్దాం అన్న ఆలోచనే మురుగదాస్ ను టాప్ డైరెక్టర్ గా మార్చింది. మరి రిలీజ్ కు రెడీ అవుతున్న తుపాకీ కూడా హిట్ అయ్యి మురుగదాస్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా మిగలాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ తుపాకీ అండ్ మురుగదాస్. I'm waiting. ఇది ఇవాల్టి టర్నింగ్ పాయింట్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు